ప్రియులారా, మరొక మంచి శుభవర్తమానము వినడానికి దేవాతి దేవుడు మనకెంతగానో సహాయం చేసినారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని వర్తమానంలోనికి మనం వెళ్దాం. దయగలిగిన గొప్ప తండ్రి, మీకు వందనములు. ఎంత గొప్ప ప్రేమ, కృప, జాలి, దయ, కరుణ యేసయ్య, మీకు మమ్మల్ని ఎంతగా సంరక్షించి క్రిస్మస్ లోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. న్యూఇయర్లోని కూడా మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనములు ప్రభువా. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. ఆయుష్, నెమ్మది, ఆరోగ్యము, ఆర్థికంగా, ఆత్మీయంగా గొప్ప స్థితి తీసుకెళ్ళండి. ప్రతి వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి, ఆశలన్నిటినీ తీర్చండి, కృప చూపించండి ప్రభువా. ఈ ఉదయకాల దీవెనతో మమ్మల్ని నింపండి. గత రాత్రి ఉపవాస ప్రార్థన, ఇప్పుడు ఆదివారపు వర్తమానం మాకు దీవెనకరంగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ఉదయకాల శుభములు, వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ సంతోషంగా, నెమ్మదిగా ఉన్నారని మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మనం క్రిస్మస్ దినములలో ఉన్నాము. కావున ఒక చిన్న ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనమును నేనే చదువుతున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా సరే మండాలి అనేటువంటి మాట. రెండోది ప్రకాశించాలి. మీరు అనుకోవచ్చు, దీపాలు ప్రకాశిస్తాయి, మండుతాయి, అగ్నిగుండము మండుద్ది, కొవ్వొత్తి వెలుగుద్ది, బాణసంచ మండుతుంది, కొన్ని ప్రకాశిస్తూ ఉంటాయి. మనిషి మండటం ఏంటి? చాలా మందికి తెలియదు కదా. చాలా మందికి తెలియదు. మనిషి మండటం ఏంటి? అతడు మండటం ఏంటి? ఆమె మండటం ఏంటి? ఆ అబ్బాయి మండటం ఏంటి? మండటం అనగా నువ్వు నిప్పులాగా ఉండాలి. నీ క్యారెక్టర్ నిప్పులాగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకోవాలి? ఏముంది ఆయనలో అంటే, చాలా మందికి తెలియనటువంటి విషయాన్ని ఈ ఉదయం తెలియజేస్తున్నాం. అదేంటంటే, ఆయన్ని నమ్ముకున్న వారు నిప్పులాగా బ్రతుకుతారు. నిప్పులాగా పాపము చేయరు, చేయజాలరు. దేవుని మూలమున పుట్టిన వారు ఎవరు? అందరం బట్టి యేసు క్రీస్తు ప్రభుని ఈ క్రిస్మస్ మాసంలో నీవు నేను తెలుసుకోవాలి. నువ్వు మండుతావు ప్రభుని నమ్ముకుంటే, ప్రభుని తెలుసుకుంటే. ఫైర్ లాగా ఉంటావు. నీ క్యారెక్టర్ అంతా మేలు మీ బంగారం లాగా ఉంటుంది. నిన్ను టచ్ చేయాలంటే భయపడతారు. చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు మేము చిన్నబిడ్డలు, ఆయన కూడా త్రాగి ఉండేవారు. మమ్మల్ని ఎంతో మంది చెడుగా, తప్పుగా, భర్త తాగుబోతుడు, చిన్నపిల్లలు, నీకు పోషణ సమృద్ధి మేము ఇస్తాము, మాతో తప్పు చెయ్యి. మా అమ్మ మాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ మీరు చిన్నపిల్లలు నాన్న త్రాగబోతాడని చెప్పి నేను ఈరోజు చేస్తే
రేపొద్దున ఆ నోట ఈ నోట తెలిసి ఆ రోజు నేను తల పగిలి చనిపోయే బదులు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను నిప్పులాగా ఉండాలి, చావనైనా చేస్తాను కానీ పాపం చేయను. ఎందుకంటే నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఎస్, ఐ ఆమ్ ద ఫైర్. నేను నా మాట అగ్ని వంటిది, నేను నిప్పులాగా ఉండాలని ప్రభు చెప్పాను. నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను. ఆశ నిగ్రహం ప్రభు దగ్గర వస్తుందండి. అందుకే ప్రభుని గురించి ప్రకటిస్తున్నాను. కంట్రోలింగ్ స్పిరిట్ ప్రభు దగ్గర దొరుకుతుంది. నీ అవనేచ్ఛలను కామేచ్ఛలను కంట్రోల్ చేసుకునే కృప దేవుడిస్తారు. తమ్ముడి చెల్లి అర్థమవుతుందా? మ్యారిటల్ రిలేషన్స్ లో పోయినటువంటి బంధాలు భార్య భర్తలు అర్థమవుతుందా? నిప్పులాగా బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సహాయం చేస్తారు. ఈ లోకులందరూ నిన్ను ఆశిస్తారు, ఆకర్షిస్తారు. మా తల్లిని కూడా చాలా మంది ఇబ్బంది పెట్టారు. దేవుని మహాకృప సహవాసం ఉన్నటువంటి కన్నీటి ప్రార్థన కంచె పాపములో పడిపోకుండా, చీకటిగల ఊరిలో పడిపోకుండా, వేటగాని ఊరిలో పడిపోకుండా, అపాయంలో పడిపోకుండా, ఎయిడ్స్ లో పడిపోకుండా, ఆయాసంలో జుట్టు ఊడిపోకుండా, శరీరం పాలిపోకుండా, కళ్ళు బయటికి రాకుండా, నరాలు దెబ్బతినకుండా ప్రభు కాచి కాపాడాడు. నిన్ను కాచి అదే క్రిస్మస్. చాలా మంది తెలియదు ఈ క్రిస్మస్ అంటే ఏంటి 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 ఎక్కడుంది అనుకుంటున్నారు. ఇదే క్రిస్మస్. పాపిని సంరక్షించటమే క్రిస్మస్. అందుకే పశువుల పాకలు నీ కొరకు నా కొరకు మానవుని రూపంలో ప్రభు జన్మించారు. ఆయన దేవుడు. హీఈస్ ద రిచెస్ట్ గాడ్. హీఈస్ ద హెవెన్లీ గాడ్, లవింగ్ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, తుఫాను గాలిని నిమ్మలింపు చేసినటువంటి దేవుడు. ఆయన సింహాసనం ఆకాశము, ఆయన పాదపీఠము భూమి. పట్టజాలనంత దేవుడు నీ కొరకు నా కొరకు పసి బాలుడిగా పశువుల శాలలో జన్మించినాడు. ఎంత వండర్ఫుల్ ఇది, ఎంత ఎంత అద్భుతం. అందును బట్టి ప్రభు అందరికీ సమీపంగా ఉన్నారు. జీవగ్రంథులకు మంచి మాట ఉంది. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి. కొంతమంది నిజముగా మొరపెట్టకుండా అవసరాల కొలది మొరపెడుతుంటారు. అలాంటి వారికి కాదు, యథార్థంగా నీతిగా నిప్పులాగా బ్రతుకుతూ ఎవరైతే మేము ఆపదలో ఉన్నామో అని ప్రార్థిస్తారో, వేడుకుంటారో, మొరపెడతారో, అడుగుతారో, వారికి ఎంత సమీపముగా ఉంటారంటే ఏ ప్రజలకు ఏ సర్వీసులు అంత సమీపంగా ఉండవు. అంత ఆపద కాలమున మొరపెట్ట తగినటువంటి నిజమైన సహాయకులు. నీవు ఈ భూమి మీద మండుచు నిప్పులాగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉండి భూమి మీద మొరపెడితే పరలోకం నుండి దూకి వచ్చి నీకు సహాయం చేస్తాడు. అంత గొప్ప దేవుడు. తన బిడ్డలను ఎన్నటికి మరవడు, విడవడు, ఎడబాయడు. నీ పిల్లల్ని మర్చిపోడు, నిన్ను మమ్మల్ని మర్చిపోలేదు. మా తల్లి నీతి క్రియలను బట్టి ఈరోజు నేను, మా నాన్న, మా తమ్ముడు సజీవులుగా ఉన్నాం. దేవుడు మంచి భార్యనిచ్చాడు, బిడ్డనిచ్చాడు, కృప చూపిస్తున్నారు. నీతిమంతుల పిల్లలు ఆశీర్వదించబడతారు. సింహము వలె ఉంటారు, ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తారు, ఒలివ మొక్కలు ఎదిగి గొప్పోళ్ళు అవుతారు. ఈ క్రిస్మస్ లో మీకు తెలియచేసినటువంటి మంచి శుభవార్త, నీతిగా ఉండడానికి ప్రయత్నించండి. ఫినేహాస్ ప్రభు కోసం మండాడు. ప్రభు ఓర్వలేదని నేను ఓర్వను. పాపము చేయాలంటే నీ కోపం రావాలి. అర్థమవుతుందా? పాపము చేయాలంటే కోపం రావాలి. అంతేగాని నువ్వు పాపంలో ఉన్నావని నిన్ను కౌన్సిల్ చేసినప్పుడు కాదు కోపం రావాల్సింది. నువ్వు పాపంలో పడిపోతున్నప్పుడు నీకు కోపం రావాలి, మండాలి. నేనెందుకు పడిపోతున్నాను, నేనెందుకు ప్రార్థించలేకపోతున్నాను, నేనెందుకు
ప్రభువుకి సమీపంగా ఉండలేకపోతున్నాను అని ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ఈ ఉదయకాల సమయంలో నీవు నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. ఫినెహాస్లా దేవుని కొరకు మండాలి. ప్రియ సేవకులారా, మండాలి మండాలి మండాలి. అది క్రిస్మస్ అంటే. తార వెలిసిందంటే కాదు, వెలవాలి. అనేకులకు నీ యొక్క క్యారెక్టర్ బయటగా ఏమండి మాకు తెలియదంటే మాత్రం నువ్వు ఇంకా నీ క్యారెక్టర్ లేదో మర్చున్నాడు. ఈ అబ్బాయి గురించి ఏంటమ్మా, ఈ అమ్మాయి గురించి ఏంటి, ఈ సంఘం గురించి ఏంటి, ఈ సేవకుల గురించి ఏంటి, వీళ్ళ గురించి ఏంటి మాకు తెలియదంటే మాత్రం ఇంకా నీ క్యారెక్టర్లో ఏదో చీకటి ఉందన్నట్టు, మా ఏదో కోణం ఉందన్నట్టు. ఇలా మార్చుకుందాం. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను నీతిమంతులుగా నిప్పులాగా బ్రతకలు. నీ క్యారెక్టర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ కుటుంబం ప్రకాశించలేదు, నీ సంఘము ప్రకాశించలేదు, నీ గ్రామము ప్రకాశించలేదు. దీపము, జ్యోతి, వెలుగు ఏదైనా సరే బాగా మండితేనే అనేకులకు ప్రకాశం వస్తుంది, అనేకులకు వెలుగు వస్తుంది, అనేకులకు దారి కనబడుతుంది. ప్రియ తండ్రి తల్లి, నీవు వెలుగుచ్చు ఉంటే నీ బిడ్డలు ప్రకాశిస్తారు, నీ కుటుంబం ప్రకాశిస్తుంది. నీ పనులు, నీ చేతి వృత్తి, నీ కష్టార్జితం, నీ ఉద్యోగం, నీ ప్రమోషన్స్, నీ ట్రాన్స్ఫర్స్, నీ ఆశీర్వాదం, నీ ఇల్లు, నీ వాహనంలో నీకు సంబంధించిన సమస్తం దేవుడు ప్రకాశింపజేస్తారు. వెలుగు విరజిల్లుతుంది. విరజిల్లు. క్రిస్మస్ అంటేనే వెలుగు విరజిల్లటం అండి, తార వెలవటం అంటే. వెలుగు చీకటి పోయి, డార్క్నెస్ పోయి, పాపం పోయి, అవినీతి పోయి, అక్రమం పోయి, నూతనముగా వెలిగించబడి, నూతనముగా జన్మింపబడి, నూతన ఏరులోకి సంతోషంగా వెళ్ళటం, పాపాలను ఒప్పుకోవటం. ఎవరైనా గమనించావా? ఈ 12 నెలల్లో నీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 12 నెలలు నీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఎన్నిసార్లు మిస్టేక్ చేశావు, ఎన్నిసార్లు తప్పిపోయి, ఎన్నిసార్లు మాటలు, ఎన్నిసార్లు ప్రవర్తన, ఎన్నిసార్లు చూపులు, ఎన్నిసార్లు థాట్స్, ఎన్నిసార్లు ఫైనాన్షియల్, ఎన్నిసార్లు ఫ్యామిలీ, ఎన్నిసార్లు బిడ్డల విషయంలో, ఎన్నిసార్లు కొలీగ్స్ విషయంలో మిస్టేక్ చేశావు. ప్రభువుని క్షమాపణ అడగవా? నీ క్యారెక్టర్ మీద మచ్చ పెడితే ప్రభు పరలోక రాజ్యాన్ని తీసుకోరంట. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ క్యారెక్టర్లో మచ్చ, డాగు, కలంకం ఏమి ఉండకూడదు. క్లీన్, వైట్, ప్యూర్, స్వచ్ఛమైన మేలిమి బంగారులా ఉండాలి. వాట్ అబౌట్ యూ? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకున్నావా క్యారెక్టర్ కోసం? ఎస్తేరు ఎంత నీతి కలిగింది చూడండి, ఎంత మండింది. నువ్వు మండాలి, నువ్వు ప్రకాశించాలి, నీ కుటుంబం ప్రకాశించాలి, నీ బిడ్డలు ప్రకాశించాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మంచి మాట తెలియజేస్తున్నావు. తల్లిదండ్రులు నిప్పులాగా ఉంటే బిడ్డలు కూడా నిప్పులాగా ఉంటారు. తల్లిదండ్రుల్లో నీతి నిజాయితీ లేకపోతే బిడ్డలు కూడా వ్యాధిగ్రస్తులు అయిపోతారు, అనారోగ్యం వచ్చేస్తుంది, మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది, గర్భఫలాలు ఫెయిల్ అవుతాయి. తల్లిదండ్రుల పాపం బిడ్డల మీద పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ. అందుకే క్రిస్మస్ లో శుభవార్త తెలియచేస్తా ఉన్నాం. క్యారెక్టర్ మార్చుకుందాం, మండుదాం, నీతిగా బ్రతుకుదాం, అనేకులకు వెలుగునిద్దాం. నీలో పాపం పెట్టుకుని ఏం మాట్లాడగలవు, ఏ పెద్దరికం చేయగలవు, ఎవరికి ఏం చెప్పగలవు, ఎవరికి సలహా ఇవ్వగలవు? ఏ ఫ్యామిలీలో నువ్వు కొంతమంది మండేది బదులు కొన్ని కుటుంబాలని ఆర్పేస్తారు, కొన్ని కాపురాలని ఆర్పేస్తున్నారు. చిచ్చు పెడతా ఉన్నావు, తెలిసి తెలియక, తెలిసి ఏముందని అనుకుంటున్నావు. మా అమ్మ చెప్పిన మాట గుర్తుపెట్టుకుందాం. రేపు పొద్దున నీ గురించి అక్కడ ఇక్కడ తెలిసి ఆ రోజు నీ మీద అటాక్ జరిగే బదులు ఇప్పుడే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. తప్పు చేశాను ప్రభువా, క్షమించండి ప్రభువా. రహస్య పాపం వద్దు, చెడు వద్దు, పాపం వద్దు. నువ్వు నిప్పులాగా ఉండాలి, నీ క్యారెక్టర్ నిజాయితీగా ఉండాలి, సింహంలాగా ఉండాలి, పులిలాగా ఉండాలి, నీతిగా ఉండాలి, అగ్ని వలె ఉండాలి. దానియేలు అగ్నిగుండంలో పడవేసిన దేవదూత వలె కనపడ్డాడంటే ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపము లేని వానిగా ఉండాలంటే ప్రభునికి కావాలి. ప్రియ సహోదరులు గుర్తుపెట్టుకున్నా ఈ మాట. నీలో ఏ పాపం ఉండకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే
జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ గుడ్ గాడ్. ఆయన ఒక్కడే నీకు మంచి దేవుడు. నీకు మేలు చేస్తాడు. నీలో ఉన్న పాపం అంతటిని క్షమిస్తాడు, కృప చూపిస్తాడు, నిన్ను ప్రకాశింపజేస్తాడు. నువ్వు మండాలి, ప్రకాశించాలి. కొవ్వొత్తి మండుద్ది, ప్రకాశిస్తుంది, అనేకులకు వెలుగునేసి దీపం. మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు మిలిటరీలో పనిచేసేటప్పుడు ఫైర్ క్యాంప్స్ అని అగ్ని అగ్ని అగ్నిలో చలికి అలా కాల్చుకుంటూ ఉండేవారు. మండాలి, అనేకులకు వెలుగునివ్వాలి, అనేకులకు వెచ్చదనాన్ని ఇవ్వాలి, అనేకులకు దారి చూపించాలి. నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలంటే నీతి కలిగిన మెసేజ్ ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభుని గురించి మెసేజ్ ఇవ్వాలి. యోహాను అలా మండాడు, పాపాన్ని ఓర్చుకోలేకపోయాడు. సర్ప సంతానమా, చెరుపు పిల్లలాగా మీకు శ్రమ ఏమనుకుంటున్నారు? అనేకులు యోహాను గారి మాట విని యోర్దాను నది ఒడ్డున పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరలోక రాజ్యానికి సిద్ధపడ్డారు. నువ్వు ఎలా ఉండాలి? పరమునకు పోవు మార్గమును చూపించే జ్యోతి వలె ఉండాలి, వెలిగి దీపం వలె ఉండాలి, దీపస్తంభం మీద లైట్ హౌస్ లాగా ఉండాలి. అందుకే ఈ క్రిస్మస్ అయినా మళ్ళీ మనం మార్చుకుందాం, అనేకులకు వెలుగునిద్దాం, ప్రకాశింపచేద్దాం. మన కుటుంబాలు కూడా దేవుడు ఆ రీతిగా దీవించినట్లుగా. ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వర్తమానం కొరకే స్తోత్రాలు ప్రభు. మాలో నీతిని ప్రవహింపచేయండి, ఏ వైపును కూడా అవినీతి లేకుండా అగ్నిని ప్రవహింపచేయండి. నీతి మంత్రులుగా నీ రక్తంలో కడగండి. ఈ క్రిస్మస్ లో మాకు ఇదే గొప్ప శుభ ఆశీర్వచనాలు. మేము నీతిగా ఉంటే మా పిల్లలు దీవించబడతారు, మా పనులు దీవించబడతాయి, మా ఉద్యోగాలు, మేము సమస్తం దీవెనకరం. ఈ క్రిస్మస్ లో మరింతగా దీవించబడతాం. మా క్యారెక్టర్ని సరిచేయండి, ఎక్కడ అవినీతి లేకుండా చేయండి, అన్యాయం లేక అక్రమం లేకుండా చేయండి. పాపం ఎక్కడ పాపం విస్తరించినో అక్కడ కృప ఉందని చెప్తున్నారు. కాబట్టి ప్రభువా, ఎవరెవరైతే పాపంలో, శాపంలో, వేదనలో, తెలియని బాధలు, తెలియని అనారోగ్యంతో ఉన్నారు, వారి పాపాలన్నింటినీ క్షమించి తిరిగి మరొక అవకాశం ఇచ్చి వారి బిడ్డలను కూడా దీవించమని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ వర్తమానాన్ని మా అందరికి దీవెనకరంగా చేయమని. యోహానులాగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రకాశించారు, మండారు. నా మాట అగ్ని వంటిది కాదా? పాపం చేసినటువంటి వారిని క్షమించారు, కానీ కొన్ని విషయాలు మీరు మండారు. మీ ఆజ్ఞలను, కట్టడల్ని వెంబడించకపోతే మీ అగ్నిని చూడవలసి వస్తుంది, మీ శిక్షను చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కలుగు మహా సంతోషమైనటువంటి శుభవర్తమానం ఈరోజు తెలియజేశాం. అదేంటంటే, నీ క్యారెక్టర్ సరి చేసుకుంటే చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నువ్వు నీతిమంతుడిగా ఫైర్ అగ్నిలాగా నువ్వు ఉంటే నీ కుటుంబం కూడా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది, దీవించబడతారు, గొప్పగా ఉంటారు. ఈ మాటలు మా అందరి వినికిడిలో దీవించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి హెచ్చించి ప్రకాశించమని, అనగా అనేకులకు కనపరచని ప్రభు, అనేకులకు కనపరచని ఈ కుటుంబాన్ని ఎంతగా దీవించారు ప్రజలందరూ చూడాలి. అంత సమృద్ధినివ్వండి, అంత తేజస్సునివ్వండి, అంత గొప్ప వెలుగునివ్వండి ప్రభు. ఏ కష్టం రాకుండా ఈ క్రిస్మస్ లో, న్యూ ఇయర్ లో కృప చూపించమని యేసు పుణ్యనామమున ప్రార్థించి సమస్త విషయాల కొరకు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమలు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపలు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకి, ఆన్లైన్లో వింటున్నటువంటి వారికి, సమస్త ప్రజలకు తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమె పిల్లలు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కొరకు మీరు కూడా ప్రార్థించండి. తిరిగి మళ్ళీ మనం వర్తమానాల ద్వారా కలుసుకుందాం. అందరికీ వందనాలు.